అయితే ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి ఒక కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? యాహ్! సో, మెయిన్ ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఫ్యాకల్టీ. హ్మ్. అసలు ముందు ఆ ఫ్యాకల్టీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? ఆఫ్‌కోర్స్ ఓకే. ఫ్యాకల్టీ నౌవేడేస్ అందరూ పీహెచ్‌డీ హోల్డర్సే. హ్మ్. సో, వాళ్ళు పీహెచ్‌డీ ఎక్కడ చేశారు? వాళ్ళు హ్మ్. ఎలాంటి రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ చేశారో తెలుసుకొని, అది ఒక పాయింట్. చెక్ లిస్ట్‌లో అదొక మేజర్ పాయింట్. హ్మ్. రెండోదొచ్చేసరికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. హ్మ్. మనం చదువుకోవడానికి సరిపడా ల్యాబ్స్ ఉన్నాయా? లైబ్రరీ ఉందా? వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ ఇన్ దట్ లైబ్రరీ? హ్మ్. ఇవనేది చెక్ చేసుకోవాలి. హ్మ్. అండ్ అక్రిడేషన్స్ ఎయిదర్ ఇండియా ఆర్ అబ్రాడ్, హ్మ్. అక్రిడేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. అక్రిడేషన్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్స్. ఈ కాలేజీలో చదివితే ఐ మీన్ ఈ కాలేజీకి ఈ స్టాండర్డ్లో ఉందని డిఫైన్ చేయడానికి అక్రిడేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఓకే, వాటిని మనం చెక్ చేసుకోవాలా, ప్లేస్మెంట్ రికార్డ్ చెక్ చేసుకోవాలా, ఇంటేక్ స్టూడెంట్ కెపాసిటీ. ఇప్పుడు హ్మ్. ఫర్ సపోజ్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి, సో బట్ స్కిల్ అనేది కొంచెం కొంతమందికే ఉంటుంది కదా. హ్మ్. ఇంటేక్ ఎవరు వచ్చినా వెల్కమ్ అని చెప్తున్నారే అనుకోండి, దట్ మీన్స్ వాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్? యెస్. బయటకు వెళ్ళే వాళ్ళు ఎన్ని ప్లేస్మెంట్స్ తెచ్చుకుంటున్నారు అనేది ఒకటైతే, ఇక్కడి నుంచి అసలు లోపలికి ఎంటర్ అయ్యేవాడి స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి? హ్మ్. సో అందుకే కొన్ని కొన్ని ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఎగ్జామ్ పెడతాయి, ఇంటర్వ్యూ చేస్తాయి. హ్మ్. ఈ రెండిట్లో క్వాలిఫై అయితేనే వాడికి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. హ్మ్. సో ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు ఫైనలైజ్ చేసుకోమని చెప్తానండి, ఇండియా కానీ అబ్రాడ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఎలా చెక్ చేసుకోవాలంటారు? అంటే వాకిన్ చేయాలా? లేకపోతే కాలేజెస్ చెప్పేదే నమ్మాలంటారా? వెబ్సైట్లో మనకి అది ప్రతి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రాంప్ట్‌గా ఉండొచ్చు? 100% అండి. ఉంటుందా? మోస్ట్లీ హ్మ్. వెబ్సైట్లో ఎవరు కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టడానికి లేదు. హ్మ్. అండ్ ఫ్యాకల్టీస్ బయోగ్రఫీ కూడా ఉంటుంది. సో హ్మ్. అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే.